శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ, 17వ కందార్థం, క్రమ సంఖ్య 151. తిప్పలగు రాకపోకలా ఎప్పుడు తానెరుగనట్టి ఈ బయలందున్ తప్పక తనకై తానే తప్పునగన వచ్చి ఎరుక తాగనారాదు. బయలున్నది తనకెరుక లేదు. ఎప్పుడు భయాలున్నాదెరిగి తాలేనట్టి చొప్పు సద్గురు బోధ చొప్పునదెలసితే తాగనరాదు. బయలున్నది తనకెరుక లేదు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ నుండి ఈరోజు మనము 17వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 151. క్రిందటి కందార్థములో అపరిపూర్ణమందు ఎరుకకు మూలము గాని స్థానము గాని లేనే లేదు. అంటే జాగ్రత్త నుంచి సుషుప్తికి, సుషుప్తి నుంచి జాగ్రత్తకు మధ్య సంధికాలములో కల వచ్చుచున్నది. అట్లు ఏ సంధికాలములో ఎరుక పరిపూర్ణమందు తోచుచున్నదో మన ప్రాణముల సంధిలో లేక నేనుమేనుల సంధిలో అని చెప్పవచ్చును. ఎరుకకు నేనుమేనులే 2 రూపాలు, పరిపూర్ణము మేలుక కాదు, సుషుప్తి కాదు. దానికి ఎప్పుడూ ఏ అవస్థలు లేవు. అయితే ఎరుకనే కలకు పరిపూర్ణ బోధయే మెలకువ గాని పరిపూర్ణమనరాదు అంటూ ఎరుకైన కళ నుండి మేలుకొనుట ఎట్లో మనం క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము పరిపూర్ణ బోధలో క్రమ సంఖ్య 151. పరిపూర్ణ బోధ తిప్పలగు రాకపోకల నెప్పుడు తానెరుగనట్టి ఈ భయలందున్ తప్పక తనకై తానే తప్పున గనవచ్చి ఎరుక తాగనరాదు. బయలున్నది తనకెరుక లేదు. ఎప్పుడు బయలున్నాదిరిగి తాలేనట్టి చొప్పు సద్గురు బోధ చొప్పునదెలసితే తాగనరాదు.
బయలున్నది తనకెరుక లేదు. శిష్య, అయ్యా చెప్పండి ఆయన. తిప్పలగు రాకపోకల. తిప్పలు అనగా మార్పులు. ఏ మార్పులు అంటే రాకపోకలు. రాకపోకలనగా జనన మరణాలు. ఎప్పుడు ఏ పరిస్థితులలోనూ తానెరుగనట్టి ఈ బయలందున అపరిణామ క్రమములతో ఏమాత్రము సంబంధపడక. అపరిణామ క్రమములు అనగానేంటి అంటే రాకడా పోకడలు, జనన మరణాలు అనేటువంటి పరిణామ క్రమములతో ఏమాత్రము సంబంధపడక స్వతఃసిద్ధమైన పరిపూర్ణము. ఆ పరిపూర్ణమునందు అంటే ఈ జనన మరణములనే తిప్పలు ఎంత మాత్రమూ లేని పరిపూర్ణ పరబ్రహ్మమునందు తప్పక తనకై తానే తప్పున గనవచ్చి ఎరుక తాగనరాదు. అక్రమమైన పరిణామములలో వెంటనే తనంతట తానే తనకు తాను తోచబడి అంటే గుర్తెరిగే శరీరము తనంతట తానుగా లేకపోతున్నది. అంటే ఆ పరిపూర్ణమునందు మూలము గాని ఆధారము గాని లేక కలవలే ఎరుక తనకు తానే వెంటనే వచ్చి తప్పక తిరిగి లేకుండా పోవును. అక్కడ ఉండటానికి వీలు లేక తిరిగి వెంటనే వచ్చి వెంటనే లేకుండా పోవును. బయలున్నది తనకెరుకలేదు. పరిపూర్ణము స్వతహా సిద్ధమై ఉన్నది అంటే ఇట్టి ఎరుకకు పరిపూర్ణ బ్రహ్మము ఉన్నదని తెలియదు. ఎప్పుడు బయలున్నదెరిగి తాలేనట్టి అంటే ఈ హంసములు ఆ వస్తునిచ్చే పూర్వకముగా దృఢపరుచుకొని తాను లేకపోవు విధానము. చొప్పు సద్గురు బోధ చొప్పు నా నెరిగితే చొప్పు సద్గురు బోధ చొప్పున తెలిసితే అంటే పరిపూర్ణము ఉన్నది ఎరుక లేదు అను గురువాక్యము గట్టిగా దృఢపరుచుకున్న వెంటనే అంటే ఇట్టి ఎరుక పరిపూర్ణము శాశ్వతమై ఉన్నదని తాను లేనని ఆ సద్గురు బోధచే ఎప్పుడు తెలుసుకొనునో అప్పుడే తాను లేకపోవు విధానమును ఆ గురుముఖత తెలుసుకుని వెంటనే ఎరుక లేకపోవును. అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవా. జై గురుదేవ.